హలో ఎవ్రీవన్. సో టుడే అయితే మనం ఒక రియల్ టైమ్ సినారియో డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్ సెషన్స్లో అయితే నేను నోటిఫికేషన్స్ అనేవి ఎలా ఇనిషియల్ నోటిఫికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో టుడే అయితే మనము నోటిఫికేషన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో ఆ సబ్జెక్ట్ అనేది మనం ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి ఎలా పాపులేట్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. సో నేను ఒక నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటి మనకి సబ్జెక్ట్ అండ్ బాడీ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ అనేది లెంత్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, నేను ఇదంతా కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, అప్ టు ఇక్కడ వరకే, ఓవర్ 10 వరకే పేస్ట్ అయింది. సో ఇక్కడ అనేది లెంత్ అనేది సరిపోలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఇమెయిల్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. అలా కాకుండా సమ్ టైమ్స్ మనం క్లయింట్స్ ఓన్లీ ఇమెయిల్ స్క్రిప్ట్ నుంచి ఇలా పాపులేట్ అవ్వాలంటే, సో దానికి మనం ఇమెయిల్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో మెయిన్లీ మనం ఈ లెంత్ అనేది సరిపోదు. సో అలాంటప్పుడే మనం ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈమెయిల్ స్క్రిప్ట్ లో ఫస్ట్ దీనికి రిలేటెడ్ కోడ్ రాసి, సో ఆ ఈమెయిల్ స్క్రిప్ట్ ని ఇక్కడ కాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ చేశాను, సో జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో దీనికి ఏంటంటే మనం ఫస్ట్ సర్వీస్ నౌలో నావిగేషన్ లో ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది టైప్ చేయాలి. సో ఈ విధంగా ఈమెయిల్ స్క్రిప్ట్ టైప్ చేస్తే మనకి అండర్ ఈమెయిల్స్ కింద నోటిఫికేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మన ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది రాయాలి. సో క్లిక్ ఆన్ న్యూ. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఈమెయిల్ స్క్రిప్ట్. సో మీరు అప్లికేషన్ అనేది ఏ అప్లికేషన్లో అయితే రాయాలో సో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ జస్ట్ గ్లోబల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇన్సైడ్ ఫంక్షన్స్లో ఇక్కడ మన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను. సో ఇది వచ్చి నాది సినారియో. సో నోటిఫికేషన్ సబ్జెక్టు, నేమ్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చి, సో ఇప్పుడు నేనేంటి ఇక్కడ సబ్జెక్ట్ అనేది పాపులేట్ అవ్వాలి. సో ఈ సబ్జెక్ట్ అనేది పాపులేట్ అవ్వాలంటే మనం ఈమెయిల్ స్క్రిప్ట్లో నేను ఇక్కడ ఏం చేశానంటే, సో ఇన్సైడ్, సో ఇది ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఇన్సైడ్ జస్ట్ నేను ఇది ఒక్క నేమ్ అనేది మెన్షన్ చేశాను. సో దానికి ఏంటి, ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్. సో ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్ ఇన్సైడ్ యువర్ అసైన్ డీవియేషన్ పాలసీ రిక్వెస్ట్ కరెంట్ డాట్ నెంబర్ పర్ఫామ్. సో ఈ విధంగా అనేది సబ్జెక్ట్ అనేది నేను నాకు రిలేటెడ్ నా రిక్వైర్మెంట్ బేస్ని బట్టి నేను ఇక్కడ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి కరెంట్ డాట్ నెంబర్. సో కరెంట్ డాట్ నెంబర్ అనేది ఎందుకు రాసానంటే, సో ఏ టేబుల్ మీద అయితే మీరు రాస్తున్నారో ఆ టేబుల్ యొక్క నెంబర్ అనేది నోటిఫికేషన్ సబ్జెక్ట్లో పాపులేట్ అవుతుంది. సో వన్స్ ఇలా ఈమెయిల్ స్క్రిప్ట్ రాశాక ఈ ఈమెయిల్ స్క్రిప్ట్ని మనం నోటిఫికేషన్స్లో కాల్ చేయాలి. సో నోటిఫికేషన్స్లో కాల్ చేయాలంటే, సో ఇది నా రిలేటెడ్ నోటిఫికేషన్. సో ఇక్కడ కాల్ చేయాలంటే ఇక్కడ ఏంటి సో ఇది సింటాక్స్ లాగా. సో డాలర్, సో మెయిల్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ కోలన్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ స్క్రిప్ట్ ఇది. సో ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. సో డాలర్ మెయిల్ అండర్ స్కోర్ స్క్రిప్ట్. సో నా నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ స్క్రిప్ట్ ఏంటి, నోటిఫై అండర్ స్కోర్ సబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి, నేను సేమ్ నోటిఫై అండర్ స్కోర్ సబ్జెక్ట్. సో ఈ నేమ్ అనేది ఇన్సైడ్ మెయిల్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ కోలన్ నోటిఫై సబ్జెక్ట్. సో ఇక్కడ మెన్షన్ చేశాను. సో వన్స్ ఇలా మెన్షన్ చేశాక, సో నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో నేను సేవ్ చేశాను. సో ఇక్కడ సేవ్ చేశాక నేను ఇప్పుడు ప్రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ చెక్ చేస్తే మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఏమి ఉండదు. సో ఆల్రెడీ నేను ఈమెయిల్ స్క్రిప్ట్లో పాపులేట్ చేసింది ఇక్కడ నేను మెయిల్ స్క్రిప్ట్ ద్వారా కాల్ చేశాను. సో డాలర్ మెయిల్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ స్క్రిప్ట్ నేమ్. సో ఇప్పుడు నేను ప్రివ్యూ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రివ్యూ చేసి ఇక్కడ చూడండి, యు ఆర్ అసైన్డ్. సో సేమ్ సబ్జెక్టే కదా, ఇక్కడ నుంచి చూడు, సేమ్ సబ్జెక్ట్ యు ఆర్ అసైన్డ్ సో అండ్ సో కరెంట్ డాట్ నెంబర్ సో అండ్ సో.
సో కరెంట్ డాట్ నెంబర్. సో ఈ కరెంట్ డాట్ నెంబర్కి ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ వచ్చి పాలసీ నేమ్ వచ్చింది, సారీ పాలసీ నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ ఈ నోటిఫికేషన్ ఈ టేబుల్లో, ఇక్కడ ఈ టేబుల్ అనేది కాల్ చేసుకొని ఈ టేబుల్లో రాశాను. సో దట్స్ వై ఇక్కడ ఆ టేబుల్కి రిలేటెడ్ పాలసీ నెంబర్ అనేది పాపులేట్ అయింది. సో ఈ విధంగా మనము ఈమెయిల్ సబ్జెక్ట్ అనేది పాపులేట్ చేస్తాము. సో దానికి ఏంటి మెయిన్గా ఈమెయిల్, ఎప్పుడైనా సబ్జెక్ట్ అనేది పాపులేట్ చేయాలంటే ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్. సో ఇది జస్ట్ ఇది ఒక్కటి మీరు రిమెంబర్ చేసుకుంటే చాలు, ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్. సో ఇది యూజ్ చేస్తాము ఇన్సైడ్. సో మనకు రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది మనం మెన్షన్ చేసుకుంటాము. సో ఇక్కడ నెంబర్ కావాలంటే కరెంట్ డాట్ నెంబరు, అలా కాకుండా నేమ్ రావాలంటే కరెంట్ డాట్ నేమ్ డాట్ టూ స్ట్రింగ్. సో అలా సో మనకి రిక్వైర్మెంట్ తగినట్టుగా మనం సబ్జెక్ట్ అనేది పాపులేట్ చేసుకుంటాం. సో ఇది ఒక సినోరియో. సో ఇదేంటి, డైరెక్ట్ సబ్జెక్టు. సో ఈ విధంగా చేస్తాం. సో ద సెకండ్ సినోరియో ఏంటంటే, సో నేను ఒక టేబుల్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఈ విధంగా నేను ఒక టేబుల్ అయితే ఓపెన్ చేశాను. ఈ టేబుల్లో నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అప్రూవల్స్ అని ఉంటాయి. సో ఈ అప్రూవల్స్ నుంచి నేను న్యూ ఇన్కాగ్నిటో ఇస్తున్నాను, సారీ ఓపెన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ నుంచి ఈ టేబుల్లో నేను ఏదైనా నోటిఫికేషన్ క్రియేట్ చేయాలి. సో నోటిఫికేషన్ క్రియేట్ చేయాలంటే కాన్ఫిగర్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ, సో నేను ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేశాను. అప్డేటెడ్. సో ఇది నేను క్రియేట్ చేసిన నోటిఫికేషన్, ఇక్కడ చెక్ చేయండి. సో టుడే ఓన్లీ క్రియేట్ చేశాను. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చెక్ చేసి ఇక్కడ టేబుల్ ఏంటంటే అప్రూవల్ టేబుల్. సో నేను ఇక్కడ ఎక్కడి నుంచి ఓపెన్ చేశాను, ఈ పాలసీలో కింద రిలేటెడ్ లిస్ట్లో మనకి అప్రూవల్స్ ఉంటుంది. దాన్ని ఏం చేశాను, రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ న్యూ విండో వచ్చేసి క్రియేట్ చేశాను. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ అప్రూవల్స్ అని క్లిక్ చేసి అప్రూవల్ టేబుల్ ఓపెన్ చేసి అక్కడ నుంచి అయినా మనం నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ టేబుల్లో ఈ నోటిఫికేషన్ క్రియేట్ చేశాను. సో నాకేంటి ఇక్కడ సబ్జెక్ట్లో, ఇక్కడ నేను సబ్జెక్ట్ అనేది పాపులేట్ చేయాలి. బట్ నాకేంటి నెంబర్, కరెంట్ డాట్ నెంబర్ అనేది పాలసీ నుండి, ఈ పాలసీ రిలేటెడ్ కదా, ఈ పాలసీ నుండి నాకు నెంబర్ అనేది పాపులేట్ అవ్వాలి, ఈ పాలసీ నెంబర్. సో దానికి నేను ఏం చేశానంటే దానికి ఒక ఇమెయిల్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ విధంగా, సో ఇక్కడ చూడండి, వేర్ డాక్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశాను, వేర్ డాక్ ఈక్వల్ టు కరెంట్ డాట్ డాక్యుమెంట్ అండర్ స్కోర్ ఐడి. సో దానికి అంటే ఏంటి ఇక్కడ, సో ఇక్కడ నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ అండర్ స్కోర్ ఐడి అంటే ఇది. సో ఈ డాక్యుమెంట్ అండర్ స్కోర్ ఐడిలో ఇక్కడ చూడండి ఏం పాపులేట్ అయింది, రిలేటెడ్ పాలసీ యొక్క నేమ్ అనేది పాపులేట్ అయింది చూడండి ఇక్కడ. సో అందుకని చెప్పి నేను ఇది కాల్ చేసుకున్నాను. సో ఈ డాక్యుమెంట్ అండర్ స్కోర్ ఐడికి పాలసీకి లింకేజ్ వచ్చి డాక్యుమెంట్ అండర్ స్కోర్ ఐడి. సో అందుకని ఇక్కడ, సారీ, అందుకని ఇక్కడ కరెంట్ డాక్యుమెంట్ అండర్ స్కోర్ ఐడి అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి, వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ పాలసీ టేబుల్ అనేది కాల్ చేసుకున్నాను, ఈ పాలసీ టేబుల్. సో ఇదేంటి, ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ టేబుల్ అనేది కాల్ చేసుకున్నాను.
ఈ టేబుల్ అనేది కాల్ చేసుకున్నాక తర్వాత జిఆర్ డాట్ యాడ్ క్వరీ. సో ఈ సిస్ ఐడి, సో ఈ టేబుల్లో ఉన్న సిస్ ఐడి అండ్ ఈ డాక్యుమెంట్ అండర్ స్కోర్ ఐడి అనేది ఏంటి ఇక్కడ దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ టేబుల్ యొక్క సిస్ ఐడి అండ్ అప్రూవల్ టేబుల్లో ఉన్న యొక్క సిస్ ఐడి అనేది మ్యాచ్ అయితే, ఈక్వల్ అయితే దెన్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇఫ్ వేర్ నెంబర్ ఈక్వల్ జిఆర్ డాట్ నెంబర్. సో ఇక్కడ జిఆర్ అంటే ఏంటి, ఈ పాలసీ అనేది దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. జిఆర్ డాట్ నెంబర్, ఈ టేబుల్ జిఆర్ అంటే పాలసీ టేబుల్ యొక్క నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలని. సో జిఆర్ డాట్ నెంబర్ ఇచ్చాను. సో ఈ పాలసీ నెంబర్ అనేది నెంబర్లో స్టోర్ అయి ఉంటుంది. సో తర్వాత ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ రిక్వైర్మెంట్లో సేమ్ డైరెక్ట్గా మనం అక్కడ ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్ మెన్షన్ చేసుకున్నాం కదా. దీనికంటే అప్రూవల్ టేబుల్ నుంచి నాకు పాలసీ నెంబర్ అనేది పాపులేట్ అవ్వాలి కాబట్టి సో ఇదంతా కాల్ చేసుకున్నాను. ఫైనల్గా ఇక్కడ ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్ అని యాక్షన్ రిక్వెస్ట్. సో నాకు ఈ విధంగా సబ్జెక్ట్ రావాలి, మోర్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఫర్ ది పాలసీ ప్లస్ నెంబర్ అంటే ఏంటి, ఇది ఈ నెంబర్లో ఏం స్టోర్ అయి ఉంటుంది, పాలసీ నెంబర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఈ విధంగా కాల్ చేసుకున్నాను. సో ఈ విధంగా కాల్ చేసుకుని నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఈ నేమ్ ఆఫ్ ద ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది ఎక్కడైతే మనం నోటిఫికేషన్ క్రియేట్ చేస్తుంటామో అక్కడ మనం కాల్ చేసుకోవాలి. సో దీనికి రిలేటెడ్ నోటిఫికేషన్ ఇది నోటిఫై అప్రూవల్. ఇక్కడ కానీ చెక్ చేసుకోండి, టేబుల్ నేమ్ ఏంది, అప్రూవల్ టేబుల్. సో ఇక్కడ కాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కాల్ చేసుకున్నాను. $mail underscore script, ఆఫ్టర్ దట్ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ స్క్రిప్ట్ అప్రూవల్ అండర్ స్కోర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను ప్రివ్యూ చేస్తే, సో ఇక్కడ మీరు చెక్ చేస్తే నాకు ఇక్కడ చేంజ్ రిక్వెస్ట్ నెంబర్ వచ్చింది. బట్ మనం దేన్ని తీసుకున్నాము, పాలసీ నెంబర్ అనేది పాపులేట్ చేసాము. సో అప్పుడు మనం ఇక్కడ ఎలా చెక్ చేయాలంటే, సో ఇక్కడికి వెళ్తే వెంటూర్ అండ్ కండిషన్లో నేను ఏమని మెన్షన్ చేశానంటే సోర్స్ టేబుల్ అనేది తీసుకున్నాను కండిషన్స్లో. ఎందుకు సోర్స్ టేబుల్ తీసుకున్నానంటే నాకు ఈ టేబుల్ యొక్క నెంబర్ పాపులేట్ అవ్వాలి. సో అందుకని చెప్పి ఇక్కడ సోర్స్ టేబుల్ ఈజ్ ఇది. ఒకవేళ ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ టేబుల్. సో ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ అనేది తీసుకోవాలి ఇక్కడ. సో నాది పాలసీ టేబుల్ కాబట్టి నేను ఇక్కడ పాలసీ టేబుల్ అనేది తీసుకున్నాను. సోర్స్ టేబుల్ ఈజ్ SN అండర్ స్కోర్ కంప్లైన్స్ అండర్ స్కోర్ పాలసీ, ఇది తీసుకున్నాను. సో హూ విల్ రిసీవ్ మనకి ఇష్టం వచ్చింది. సో ఆఫ్టర్ దట్ వాట్ ఇట్ విల్ కంటైన్, ఈ విధంగా. సో ఇప్పుడు నేను ప్రివ్యూ చేశాను. ప్రివ్యూ చేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలంటే ప్రివ్యూ రికార్డులో ఎలాగా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకు డైరెక్ట్ అప్రూవల్స్ వస్తాయి కాబట్టి మనం సోర్స్ టేబుల్ నుంచి పాపులేట్ చేస్తున్నాం కాబట్టి సోర్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. SN అండర్ స్కోర్ కంప్లైన్స్ అండర్ స్కోర్ పాలసీ, ఏ టేబుల్ అయితే ఆ టేబుల్. సో ఇప్పుడు చూడండి, ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ పాలసీ నెంబర్ అనేది పాపులేట్ అయింది. సో నేనేంటంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రివ్యూ చూపించాను, నేను ఈమెయిల్స్ అనేది జనరేట్ చేయలేదు. సో ఈమెయిల్స్ జనరేట్ చేసి చెక్ చేయాలంటే సో బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి మనం ఈమెయిల్స్ అనేది తీసుకోవాలి, జనరేట్ చేయాలి. సో ఇక్కడ ప్రీవియస్ దాంట్లో కానీ ఇక్కడ చూడండి, ప్రీవియస్ దాంట్లో కానీ ఏంటి జస్ట్ మీకు డైరెక్ట్గా ప్రివ్యూ చేసి చూపించాను. ఇక్కడ నేనేం పెట్టాను కండిషన్లో స్టేట్ చేంజెస్ టు రివ్యూ. సో మనం ఇది ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ ఈ కండిషన్స్ని బట్టి మనం ట్రిగ్గర్ చేసి ఈమెయిల్స్లో అనేది చెక్ చేసుకోవాలి. పాలసీస్, టెస్ట్, సో మీకు ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేసి చూపిస్తాను.
సేవ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ కండిషన్ ఏంటి, స్టేట్ చేంజెస్ టు రివ్యూ అని ఉంది. సో నేనేంటి ఇది రివ్యూకి మూవ్ చేస్తేనే మన నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో రిక్వెస్ట్ ఫర్ రివ్యూ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రివ్యూ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఈమెయిల్స్ ఎలా చూసుకోవాలి, ఈమెయిల్స్లోకి వెళ్ళి ఈమెయిల్స్ అండర్ సిస్టమ్ లాగ్స్, ఇక్కడ మన నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. సో జస్ట్ నో ఇది ఓపెన్ చేస్తాం. సో మన ఈమెయిల్ అనేది ఇది. సో మన నోటిఫికేషన్ నేమ్ కానీ ఇక్కడ మన ఏ నోటిఫికేషన్ నేమో ఇక్కడ డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే మన నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది మన నోటిఫికేషన్. ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు కండిషన్స్ కానీ స్టేట్ చేంజెస్ టు రివ్యూ. ఓకే, సో ఇది ఈవెంట్. అండ్ డౌన్కి వస్తే మనం ఇక్కడ చూడండి రెసిపియంట్, సబ్జెక్టు. సో ఇది మన సబ్జెక్టు. రెసిపియంట్ ఎవరు, రిసీవరు, అడ్మిన్ ఎగ్జాంపుల్. అడ్మిన్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఇక్కడ రిసీవరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో తన యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇది రెసిపియంట్. నెక్స్ట్ డౌన్కి వస్తే మనం చేసిన కంటెంట్ అనేది ఆ సబ్జెక్ట్ అనేది HTML పాపులేట్ అవుతుంది ఇది. సో డౌన్కి వస్తే ఇక్కడ మనకు ప్రివ్యూ ఈమెయిల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన ప్రివ్యూ ఈమెయిల్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ ఈమెయిల్. సో ఈ విధంగా ఇది మన సబ్జెక్టు. సో ఈ విధంగా మనం ఈమెయిల్స్ అనేవి ట్రిగ్గర్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ప్రివ్యూలో డైరెక్ట్గా చూపించేశాను. సో మనం అలా కాకుండా ట్రిగ్గర్ చేసుకొని కానీ మనం చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఫస్ట్ ఇక్కడ మనం ఏదైనా ఒక నోటిఫికేషన్ క్రియేట్ చేశాక ఎవ్రీ టైం మనం ఈమెయిల్ ట్రిగ్గర్ చేయకుండా డైరెక్ట్గా ఫస్ట్ మన సబ్జెక్ట్ బాడీ అనేది పాపులేట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ డైరెక్ట్గా ప్రివ్యూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం నోటిఫికేషన్ యొక్క సబ్జెక్ట్స్ పాపులేట్ చేస్తాము ఈమెయిల్ స్క్రిప్ట్ ద్వారా. సో అలాగే బాడీ కానీ ఈమెయిల్ బాడీ అనేది కానీ ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి పాపులేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా పాపులేట్ చేయాలో మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అంతే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే జస్ట్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.